ఇక అందరూ అంచనా వేసినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అధ్వానంగా నమోదైంది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బూత్ల దగ్గరకు రావడానికి అధిక శాతం మంది ఓటర్లు ప్రయత్నం చేయలేదు. గతంలో లాగా కాకుండా ఈసారి 1 గంట అదనంగా పోలింగ్ సమయం పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సాయంత్రం 6 గంటల వరకు 48.42% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అనుమతి ఉంది కాబట్టి మొత్తం మీద పోలింగ్ శాతం 50కి అటు ఇటుగా ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఫైనల్ ఫిగర్ మరి కాసేపట్లో వెలువడనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ ప్రధానంగా ముగ్గురి మధ్యనే కొనసాగింది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలబడ్డారు. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. తరువాత జరిగిన 3 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ విజయకేతనం ఎగరేశారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ తరపున నిలుచున్నారు. ఆమె ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఎప్పుడూ 50% దాటలేదు. 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% ఓటింగ్ నమోదయ్యింది. ఉప ఎన్నిక కావడంతో పోలింగ్ శాతం పెరగొచ్చనుకున్న అధికారుల అంచనా తలకిందులయ్యింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా బూత్లలో పోలింగ్ ఆలస్యంగా సాగింది. రంగంలోకి దిగిన నిపుణులు వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. గతంతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలను పెంచామని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా అయింది. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఈమె పేరు లక్ష్మీదేవమ్మ, 92 సంవత్సరాల వయసు. ఉప ఎన్నికలో ఓటు వేయడానికి ఉత్సాహం చూపారు. వాలంటీర్ల సాయంతో బూత్లోకి వెళ్లి ఓటు వేశారు. ఓటు వేయడానికి లక్ష్మీదేవమ్మ చూపిన చొరవను అందరూ అభినందించారు. ఇలాంటి వారిని చూసైనా సరే ఇంటికే పరిమితమైన వారు బుద్ధి తెచ్చుకోవాలనే వ్యాఖ్యలు పోలింగ్ కేంద్రం వద్ద వినిపించాయి. ఈసారి ఈ ఉప ఎన్నికలో ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫోటోలుండేలా నిర్ణయం తీసుకుని అమలు చేశారు. అంతేకాదు మొదటిసారి డ్రోన్లతో పర్యవేక్షణ చేశారు. 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అధికార కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. కాంగ్రెస్ వారి దాడులకు భయపడే ఓటర్లు బయటకు రాలేదని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. మధ్యాహ్నం 1 గంట వరకు 32% కూడా పోలింగ్ శాతం నమోదు కాకపోవడంతో ఈసారి కూడా తక్కువ శాతమే పోలింగ్ శాతం నమోదవుతుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేశారు. వారి అంచనా వమ్ము కాలేదు. చాలా కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోవడం జూబ్లీహిల్స్ ఓటర్ల అలసత్వానికి నిదర్శనంగా నిలిచింది. పోలింగ్ ముగిసే సమయానికి పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. షేక్పేటలో 4, 5, 6, 7, 8 బూత్ల వద్ద బీఆర్ఎస్ నేతలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు కృష్ణానగర్ బూత్ వద్ద మాగంటి సునీత బైఠాయించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడిని ప్రశ్నిస్తూ ఆమె నిరసన తెలిపారు.